తను రేపు పొద్దున అరెస్ట్ అవ్వాలని ఎందుకు అనుకుంటాడు? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అదేది భద్రత మీదన ఒక స్టేట్మెంట్ ఇవ్వని అడిగారు. ఇవ్వమని అడిగినప్పుడు 980 మంది అని అనిత పదే పదే చెప్తుంది. మనకు అసెంబ్లీలో ఎంత అని చెప్పారు? అదే కోర్టుకి చెప్పింది, హైకోర్టులో. అంటే ఒక భ్రమల ప్రపంచంలో మనల్ని బ్రతికించడానికి సాక్ష్యం ఏంటంటే, హైకోర్టులో జగన్ భద్రత అడిగినప్పుడు 180 మంది ఉన్నారని చెప్పారు. ఇంతకుముందు 180 మంది, ఇప్పుడు 90 మంది ఉన్నారు చూస్తున్నారని చెప్పారు. మళ్ళీ వచ్చి 980 ఎందుకంటది ఆవిడ? మరి హైకోర్టుకి ఎందుకు అబద్ధం చెప్పా? లేదా ప్రజలకి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? కాబట్టి ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే నిజం కూడా చచ్చిపోతుంది. నిజాన్ని చంపేయడం, అబద్ధాన్ని నిజమని నమ్మించడం అనేటటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అంత మించి ఇంకేం లేదు. దానికోసం ఈ కథలన్నీ నడుస్తుంటాయి. అందులో ఆ భద్రతే కావచ్చు, లేకపోతే గనక ఇంకొకటి ఉంటది, ఏది పప్పులు, ఎగ్గు పప్పులు అయ్యో తినేశారు. సీఎం క్యాంప్ ఆఫీసు అంటే సెక్రటేరియట్ లాంటిది ఓ రకంగా. రోజుకి 800 మంది వస్తారు, 8,000 మంది వస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరికి ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాల్సిందే కదా. ఇంకోటి, అక్కడ ఎమ్మెల్యేల మీటింగ్లు అక్కడే జరిగినాయి, పార్టీ కార్యకర్తల మీటింగ్లు అక్కడే జరిగినాయి, పార్టీ నాయకుల మీటింగ్లు అక్కడే జరిగినాయి. వచ్చినప్పుడు సీఎం అంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి జేబులోంచి పట్టుకురారు కదా, అందులోంచినే ఇస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నేమో కోడిగుడ్లోనూ, లేకపోతే హెరిటేజ్ దగ్గర నుంచి పెరుగు ప్యాకెట్లు లేదు కదా. ఎక్కడికక్కడ కామన్ గా జరిగిపోద్ది. కాకపోతే అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవడం అన్నటువంటిది ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరిగేదంతా ఒకటే.